4 గంటలకు వచ్చినాం మా భర్త నేను మా పిల్లలు సార్ చెప్పు సార్లు వచ్చిపోయినాం నిలబట్టి 20 రోజులు అవుతుంది ఒక్కటి దొరకదు నిన్న వచ్చినాం ఆ దుకాణం అంటే తిన్నాం పోయినాం ఆడ దొరకలేదు వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఇంటికి వచ్చినాం ఇంకా అక్కడ దానికి వచ్చి లైన్ తట్టిందని అట్లా మారిపోయినాం ఇక మాకు చేసేది ఉండదు కదా మొన్న 20 సార్లు కొంత మందులు లింక్ పెట్టిండు 20 దుకాణాలు మొన్న రెండోసారి చల్లటానికి ఇప్పుడు మళ్ళీ ఏం లేదని మళ్ళీ వచ్చినాం 20 రోజులు తిరిగితే మొన్న లైన్ బాగా తట్టి గాలి కవర్ అవుతుందని పోయినాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వచ్చినాం మరి మళ్ళీ ఏమవుతుందో తెలియదు ఇప్పుడు తిరిగి బట్టి 20 రోజులకు ఎక్కువనే అవుతుంది 2 ఎకరాలు ఉన్నాయి కానీ పిండి బత్తాలు వచ్చింది చేస్తున్నాడు రోజు వచ్చింది పోవుడు ఏ పని చేసుకున్నా అంటే పని అయితే లేదు ఇక్కడైతే పిండి బత్తలు ఇదే తిరుగుడు అవుతుంది చెప్పులు అయినా ఉబ్బీలు సీసాలు అయినా ఆధారాలు అయినా ఇంట్లో ఎందరో ఉంటే అందరమే తిరుగుతానో ఒక్క బత్త వస్తుంది ఈ తిరుగుడు మరి ఇవ్వాలన్నా వస్తాయో రావో ఏమవుతుందో ఈ మందులకు కొట్టుకునే అవుతుందో సభ్యంగా మరిపోవడం అవుతుందో బత్త వస్తుంది మనం ఎప్పుడు దుకాణంలో పోయి అప్పుడే తెచ్చుకునేవి వేసుకునేవి ఏ రిస్క్ లేకుండా ఉండేది ఇప్పుడు రేవంత్ అన్నని గెలిపి చూసింది ఇదే అంకితం అవుతుంది రేవంత్ అన్నని గెలిపించింది ఎందుకు మనకు లైన్ కోసం కేసీఆర్ని మనం గెలిపించింది మనది బుద్ధి తక్కువ నాకు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇక్కడ కాబట్టి 25 ఇది పోమంటే అడుగుమంటే కొద్దిగా 4 గంటలు చేసి వచ్చి లైన్ పెడితే అవచారికి 20 మంది నడబెట్టి ఇక్కడ చూసింది 10-11 గంటల దుకాణం దుకాణం ఈ షాప్ అంటే ఆ షాప్ చూస్తాను ఆ షాప్ అంటే ఈ షాప్ చూస్తాను ఆ షాపులు ఇచ్చేది 100 బత్తాలు ఆ లోపల ఉండేది 200 బత్తాలు అవేనని అడిగే నాకు మా పరిస్థితి ఇది బాగా తిండి లేదు టికాన్ లేదు 11-12 అయితే ఇంటికి మా భార్య అప్పుడు అదొక స్టార్టింగ్లో 2 ఇచ్చింది ఇప్పుడు 1